హాయ్ గాయ్స్, బెంగళూరులోని విద్యామణి నగర్లో లక్ష్మమ్మ కుటుంబం నివసిస్తోంది. లక్ష్మమ్మకు 50 ఏళ్ళు. వీరిది సొంతిల్లు. ఆ ఏరియాలో చాలా ఏళ్లుగా ఈమె కుటుంబం నివసిస్తోంది. ఆమె కొడుకు పేరు మంజునాథ్. అతనికి 35 ఏళ్ళు. ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. ఆఫీస్కు ఉదయం వెళ్తే సాయంత్రం ఇంటికి వస్తాడు. అతని భార్య పేరు రష్మి. ఆమెకు 32 ఏళ్ళు. వీరికి పెళ్లి జరిగి 11 ఏళ్ళు అవుతోంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, మనవలు, మనవరాలు అని అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. 2023 అక్టోబర్ 5వ తేదీ మంజునాథ్ ఆఫీసులో పనిచేసేటప్పుడు అతనికి భార్య రష్మి నుంచి రిపీట్గా కాల్స్ వచ్చాయి. ఫోన్ ఎత్తితే మంజునాథ్ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు. అతడు మాట్లాడుతుంటే వెనక నుంచి రష్మి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఇంట్లో ఏం జరిగిందని భయంతో తండ్రిని అడిగాడు. నువ్వు త్వరగా ఇంటికి వస్తావా? మీ అమ్మ బాత్రూంలో పడిపోయి కదలకుండా మెదలకుండా ఉందని చెప్పాడు. వెంటనే మంజునాథ్ ఇంటికి వెళ్ళి తల్లిని పక్కనున్న హాస్పిటల్కు తీసుకెళ్లాడు. పల్స్ చెక్ చేసిన డాక్టర్లు ఆమె చాలాసేపటి క్రితమే చనిపోయిందని చెప్పారు. హార్ట్అటాక్ వల్ల చనిపోయి ఉంటుందేమోనని సందేహపడ్డారు. పోస్ట్ మార్టం చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. కానీ లక్ష్మమ్మకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. మందులు కూడా వాడట్లేదు. కానీ హార్ట్అటాక్ ఎలా వచ్చిందని అనుకున్నారు. సందేహం ఉంటే పోలీస్ కేసు పెట్టండి, పోస్ట్ మార్టం చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయని వైద్యులు చెప్పారు. కానీ ఆ కుటుంబం పోస్ట్ మార్టంకు ఒప్పుకోలేదు. ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించారు. వారం రోజుల పాటు ఆ ఇంట్లో అందరూ చాలా బాధలో ఉన్నారు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా దైనందిన కార్యక్రమాలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో మంజునాథ్ ఆఫీస్కు వెళ్ళాడు. సడన్గా అతనికి ఒక కాల్ వచ్చింది. అతనికి కాల్ చేసిన వ్యక్తి పేరు రాఘవేంద్ర. అతడు 6 ఏళ్లుగా వారి ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్లో అద్దెకుంటున్నాడు. అతడు బ్యాచులర్. అతనితో అక్షయ్ అనే ఇంకో బ్యాచులర్ ఉంటున్నాడు. ప్రతి నెల రెంట్ షేర్ చేసుకునేవారు. మీ అమ్మకు సంబంధించిన ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మనం కలుసుకుందామా అని అడిగాడు. ఇది ఇంట్లో మాట్లాడుకునేది కాదు, బయటే మాట్లాడాలి, మనం కలుద్దామా అని అడిగాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. వీరిద్దరు మాట్లాడుకున్న మరుసటి రోజు అంటే అక్టోబర్ 14వ తేదీ మంజునాథ్ ఇంటికి పోలీస్ జీప్ వచ్చి ఆగింది. అందులోంచి మగ ఆడ కానిస్టేబుల్స్ దిగారు. ఇంట్లోకి వెళ్ళి రష్మిని, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అక్షయ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. కస్టడీలోకి తీసుకుని విచారించారు. లక్ష్మమ్మను మీరు హత్య చేశారా అని డైరెక్ట్గా అడిగారు. కానీ ఆమె మాకు దేవత లాంటిది, ఆమెను మేమెందుకు చంపుతామని వారిద్దరూ చెప్పారు. ఆమె హార్ట్అటాక్తో చనిపోతే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారని అడిగారు. నా భర్తకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరని రష్మి చాలా బాధపడుతోంది. మీ ఇద్దరిని స్టేషన్కు తీసుకెళ్లి విచారించమని చెప్పిందే నీ భర్త మంజునాథ్ అని పోలీసులు చెప్పడంతో రష్మి షాక్ అయింది. నేను మా అత్తను చంపలేదని అరుస్తూనే ఉండింది. మరుక్షణమే ఇద్దరి మొబైల్స్ తీసుకుని పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత వారు కొంచెం కొంచెంగా వాస్తవాలు చెప్పడం ప్రారంభించారు. మేం పక్కా ప్లాన్ ప్రకారం లక్ష్మమ్మను చంపామని ఒప్పుకున్నారు. పోలీసులు చుట్టుపక్కల విచారించినప్పుడు అంతా ఏం చెప్పారంటే ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేది. ఎప్పుడూ కూడా అత్తాకోడళ్లకు, భార్యాభర్తలకు మధ్య గొడవలు జరగలేదని, అత్తాకోడళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ పనులు చేసుకునేవారని చెప్పారు. పై ఫ్లోర్లో అద్దెకు ఉండే అక్షయ్, రాఘవేంద్ర వేర్వేరు ఐటీ కంపెనీల్లో పనిచేసేవారు. గత 6 నెలల్లో రెసిషన్ వల్ల అక్షయ్కు డ్యూటీ పోయింది. అతడు ఇంట్లోనే ఉండి చాలా కంపెనీల్లో ఉద్యోగం కోసం ట్రై చేసేవాడు. ఇదే టైంలో రష్మిని అతడు వేరే దృష్టితో చూశాడు. ఇంట్లో ఊరికే ఉండే టైంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రష్మి టెర్రస్కు వెళ్ళేటప్పుడు గమనించేవాడు. దుస్తులు ఆరబెట్టేందుకు వెళ్తుంటే ఆమెనే చూసేవాడు. ఇంతకుముందు ఆమె టెర్రస్ పైనే దుస్తులు ఆరేస్తుందనే విషయం కూడా వారికి తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు ఈ బ్యాచులర్స్ ఉదయం డ్యూటీకి వెళ్తే రాత్రి వచ్చేవారు. కానీ ఇప్పుడు అక్షయ్ ఇంట్లో ఊరికే ఉన్నాడు. రష్మిని చూసినప్పుడల్లా ఆమెపై అతనికి కోరిక పుట్టింది. ఆమెతో మాట కలిపాడు. ఆమె పైకెళ్ళి దుస్తులు ఆరబెడుతుంటే అతడు కూడా పైకెళ్ళి ఆమెను చూసేవాడు. కొంచెం కొంచెంగా మాట కలిపాడు. అతడు పలకరించినప్పుడు తను కూడా మాట్లాడేది. ప్రతిరోజు అతడు వెంటపడడం ఆమె గమనించింది. తనపై అతనికి ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకుంది. ఆమెకు కూడా అతనిపై ఇంట్రెస్ట్ కలిగింది. ఆమె కంటే అతడు 4 ఏళ్లు చిన్నవాడు. అతడు ఇంట్రెస్ట్ చూపించడంతో ఆమె ఇంప్రెస్ అయింది. తనను అక్షయ్ చూడాలని చెప్పి టెర్రస్ కు అదే పనిగా వెళ్ళేది.
గంటలు గంటలుగా ఇద్దరు మాట్లాడుకునేవారు. ఆ తర్వాత మొబైల్ నంబర్స్ మార్చుకున్నారు. రాత్రి అంతా పడుకున్నాక సీక్రెట్గా మాట్లాడుకునేవారు. కొన్నాళ్లకు వారి మధ్య వివాహితర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ నగ్నంగా ఉండే ఫోటోలు షేర్ చేసుకునేవారు. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు. ఇలా 2 నెలల పాటు అక్షయ్ రష్మి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. ఇంట్లో ఎవరూ లేకుండా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇద్దరు శారీరకంగా కలుసుకునేవారు. ప్రతిరోజు లక్ష్మమ్మ మార్కెట్కు వెళ్ళి గంట తర్వాత వచ్చేది. ఆ టైంలో మామ ఇంట్లో పడుకునేవాడు. అత్త మార్కెట్కు వెళ్ళిన మరుక్షణమే స్నానం చేసి రెడీ అయ్యి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అక్షయ్ దగ్గరకు వెళ్ళేది. ఇద్దరు ఉల్లాసంగా గడిపేవారు. ఒకవేళ అత్త ముందుగానే వచ్చిన బట్టలు ఎండేసేందుకే పైకి వెళ్ళానని చెప్పొచ్చని రష్మి అనుకునేది. అందువల్ల ఎప్పుడు పైకి వెళ్ళినా కూడా ఒక బకెట్లో బట్టలు తీసుకుని పైకి వెళ్ళేది. ఇలా వీరి సంబంధం ఇంకో 4 నెలలు సాగింది. ఇక ఇద్దరు దూరంగా ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఒకరోజు మార్కెట్ కని వెళ్ళిన లక్ష్మమ్మ ఎదురింటికి వెళ్ళి వారితో మాట్లాడుతోంది. తన ఇంటి వైపు చూసినప్పుడు రష్మి స్నానం చేసి అందంగా ముస్తాబై ఒక బకెట్లో బట్టలు తీసుకుని పై ఫ్లోర్కు వెళ్తుంటే చూసింది. ఇంట్లో పిండడానికి బట్టలు లేవు, కానీ ఈమె ఎందుకు పైకి వెళ్తోందని కోడలనే చూసింది. అలా చూస్తుంటే రష్మి టెర్రస్కు వెళ్ళలేదు, అక్షయ్ రూమ్లోకి వెళ్ళడం గమనించింది. ఆ దృశ్యాన్ని చూసి ఆమె గుండె డక్కున కొట్టుకుంది. తన కోడలు అతని రూమ్లోకి ఎందుకు వెళ్ళిందో చూడాలని వేగంగా ఇంటికి వచ్చింది. అక్షయ్ రూమ్ తలుపులు తెరుద్దామని చూస్తే లోపల నుంచి గడియ పెట్టి ఉంది. పక్కనున్న కిటికీ తెరిచి చూసి షాక్ అయిపోయింది. తన కోడలు ఇంత ద్రోహం చేస్తోందా అని తట్టుకోలేకపోయింది. 11 ఏళ్లుగా కోడలను ఆమె కన్న కూతురులా చూసింది. కానీ ఇలాంటి కుటుంబానికి ఆమె ఇంత ద్రోహం చేస్తోందా అని అత్త తట్టుకోలేకపోయింది. వారిద్దరూ శారీరకంగా కలుస్తుంటే చూసి స్టన్ అయిపోయింది. వెంటనే తలుపులను కొడుతూనే ఉండింది, కానీ వారు తలుపులు తెరవలేదు. ఇంట్లో ఎవరూ లేరు, ఉన్నా నిద్రపోతున్నట్లు ఉన్నారు అనే లెవెల్లో నటించారు. ఇప్పట్లో తలుపులు తెరవరు, తెరిచిన వారికి చాలా అవమానంగా ఉంటుందని లక్ష్మమ్మ కింద ఫ్లోర్కు వెళ్ళింది. కొంచెం సేపు అయ్యాక రష్మి ఇంట్లోకి వెళ్తుంటే లక్ష్మమ్మ తన కోసమే ఎదురు చూస్తోందని ఆమెకు తెలిసిపోయింది. ఆ తలుపు తట్టింది ఆమెనేనని, ఆమెకు అన్ని విషయాలు తెలిసాయని రష్మికి అర్థమైంది. పైన ఏం చేస్తున్నావు అని అత్త అడిగితే తాను దుస్తులు ఎండబెట్టడానికి వెళ్ళానని చెప్పింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరిని కలిశావు, అతనితో ఏం చేశావో మొత్తం చూశానని లక్ష్మమ్మ చెప్పింది. ఇకపై ఇలా చేశామంటే చంపేస్తానని బెదిరించింది. కానీ రష్మి అస్సలు ఒప్పుకోలేదు. పైనున్న వ్యక్తి పేరే నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తుంటేనే నాకు తెలుస్తోంది అతని పేరు అక్షయ అని అడిగింది. భయంలో ఏదేదో వాగింది. ఆ తర్వాత తన రూమ్లోకి పరిగెత్తింది. తన అత్తకు అంతా తెలిసిపోయింది. ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంది. అక్షయ్కి కాల్ చేసి విషయం అంతా చెప్పేసింది. కొన్నాళ్ళు కలవకూడదని వారిద్దరు అనుకున్నారు. వెంటనే లక్ష్మమ్మ పైకి వెళ్ళి అక్షయ్ను బాగా తిట్టింది. నా కుటుంబాన్నే చిన్నాభిన్నం చేయాలని చూస్తావా, వెంటనే ఖాళీ చేయరా అని చెప్పింది. కానీ అతడు ధైర్యంగా అగ్రిమెంట్ ప్రకారం చూస్తే 2 నెలలు టైం ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమని చెప్పొద్దు అని అతడన్నాడు. ఈ విషయం గురించి ఆమె పోలీసుల దగ్గరకు వెళ్ళలేదని, ఒకవేళ వెళ్ళినా ఆమె కుటుంబ పరువే పోతుందని అక్షయ్ ఆలోచించాడు. 2 నెలల్లో ఖాళీ చేయాలని అతనికి చెప్పి లక్ష్మమ్మ కిందున్న తన ఇంట్లోకి వచ్చింది. ఈ దుఃఖాన్ని తన గుండెల్లోనే దాచుకుని తన భర్తకు కొడుక్కి ఈ విషయం చెప్పనే లేదు. మంజునాథ్కు ఈ విషయం తెలిస్తే వాడు గుండె పగిలి చనిపోతాడని భయపడింది. ఇంటి నుంచి అక్షయ్ని పంపిస్తే రష్మి కూడా బాగానే ఉంటుంది అని అనుకుంది. కానీ రష్మి అక్షయ్ విషయం కొంచెం కొంచెంగా రాఘవేంద్రకు తెలియవచ్చింది. రూమ్మేట్ అయిన అక్షయ్ ఫోన్ను అప్పుడప్పుడు అతడు చెక్ చేసేవాడు. ఇలాంటి టైంలో రష్మి నగ్నంగా ఉన్న ఫోటోలు వీడియోలను అతడు గమనించాడు. తను ఇంట్లో లేనప్పుడు అదే రూమ్లో ఇద్దరు శారీరకంగా కలుస్తున్నారని అతనికి తెలిసింది. అక్షయ్ షర్టు పట్టుకుని బాగా తిట్టాడు. లక్ష్మమ్మ మనల్ని కొడుకుల్లా చూసుకుంటుంది, తక్కువ అద్దెకు 6 ఏళ్లుగా మనల్ని ఇదే ఇంట్లో ఉండనిచ్చింది, కానీ అదే ఇంటికి నువ్వు ద్రోహం చేస్తావా అని అతడు నిలదీశాడు. ఇంట్లో ఏమైనా ప్రత్యేకంగా వండుకుంటే తప్పకుండా మనకు పంపిస్తారు, వారి తిండి తిని వారికే ఇలా అన్యాయం చేస్తావా అని తిట్టాడు. ఇకపై దయచేసి ఇలా చేయకు అని ప్రాధేయపడ్డాడు. కానీ అప్పటికే రష్మి అక్షయ్ ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్థితికి వెళ్ళారు. ఒకరోజు గ్యాప్ వచ్చినా తట్టుకోలేకపోయారు.
అందువల్ల ఎప్పట్లాగే ఫోన్లో మాట్లాడుకునేవారు. టైం దొరికినప్పుడల్లా కలుసుకునేవారు. తమ విషయం లక్ష్మమ్మకు తెలిసిన భర్తకు కొడుక్కి చెప్పలేదు. చెప్పి ఉంటే ఈ పాటికే పెద్ద గొడవ జరిగేది. కానీ ఇప్పుడు లక్ష్మమ్మను చంపితే ఆ ఇంటి నుంచి అక్షయ్ వెళ్లాల్సిన పని ఉండదు. ఇద్దరు అదే ఇంట్లో ఉండి ఛాన్స్ దొరికినప్పుడల్లా కలుసుకోవచ్చని అనుకున్నారు. ఈ ఇద్దరు కలిసి లక్ష్మమ్మను చంపడం కోసం ఎదురు చూశారు. అక్షయ్ అక్టోబర్ 5వ తేదీ 2 నిద్రమాత్రలను రష్మికి ఇచ్చాడు. ఆమెను మత్తులోకి దింపి మీరు ఇంటి నుంచి వెళ్ళిపోండి, మిగతా విషయం నేను చూసుకుంటా అని రష్మికి అతడు చెప్పాడు. లక్ష్మమ్మ తినే భోజనంలో రష్మి మత్తు మందు కలిపింది. తినగానే మైకం రావడంతో బెడ్రూమ్లోకి వెళ్ళి లక్ష్మమ్మ పడుకుంది. రష్మి ఆమె మామ కాయగూరలు కొనడం కోసం మార్కెట్కి వెళ్ళారు. లక్ష్మమ్మ మత్తులో పడి ఉందని తెలుసుకున్న అక్షయ్ ఆమెను చంపాలని అనుకున్నాడు. సాయం కోసం తన ఫ్రెండ్ పురుషోత్తంను ఇంటికి రప్పించాడు. అతనికి బాగా తాగించాడు. ఆ తర్వాత లక్ష్మమ్మ రూమ్లోకి వెళ్ళి తలగడతో ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లి పడేశారు. పనంతా ముగిసి ఉంటుందని అనుకున్న రష్మి 1.5 గంట తర్వాత మామను తీసుకుని ఇంటికి వచ్చింది. బాత్రూంలో ఉన్న లక్ష్మమ్మను చూసి రష్మి బాగా అరిచింది. ఇక తన డ్రామా మొదలుపెట్టింది. వెంటనే మంజునాథ్కు కాల్ చేసి రప్పించారు. అతడు వచ్చి లక్ష్మమ్మను హాస్పిటల్కు తీసుకెళ్తే హార్ట్అటాక్ అయి ఉంటుందని వైద్యులు చెప్పడంతో రష్మి లోలోన సంతోషపడింది. తను అనుకున్నట్లుగానే అంతా జరుగుతోందని అనుకుంది. ఆ తర్వాత అంత్యక్రియలు కూడా జరిగాయి. ఇక రష్మి ఎప్పట్లాగే అక్షయ్తో హాయిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే రాఘవేంద్రకు లక్ష్మమ్మ చావుపై అనుమానం కలిగింది. చాలా ఆరోగ్యంగా ఉండే ఆమె సడన్గా ఎలా చనిపోతుందని అనుకున్నాడు. ఈ క్రమంలోనే మంజునాథ్కు ఫోన్ చేసి అక్షయ్ ఫోన్లో రష్మి నగ్నంగా ఉన్న ఫోటోలు చూశానని, నాకైతే లక్ష్మమ్మ చావులో వారిద్దరిపైనే అనుమానంగా ఉందని చెప్పాడు. ఈ మాటలు విని మంజునాథ్ తట్టుకోలేకపోయాడు. పైగా నా భార్యకే అక్రమ సంబంధం అంటగడతావా అని రాఘవేంద్రనే కొట్టాడు. కానీ ఆ తర్వాత అతడు బాగా ఆలోచించాడు. ఈ హత్యకు సంబంధించి ఒక్క ఆధారమైనా సేకరించి నాకు ఇవ్వు, మనం వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్దామని రాఘవేంద్రకు మంజునాథ్ చెప్పాడు. ఆ రోజు రాత్రి అక్షయ్ పడుకున్న తర్వాత అతని ఫోన్ తీసుకున్న రాఘవేంద్ర అంతా చెక్ చేశాడు. లక్ష్మమ్మను చంపడం కోసం వారు వేసుకున్న ప్లాన్, ఎలా చంపారనేది అంతా ఫోన్ చాటింగ్ ద్వారా తెలుసుకున్నాడు. అదంతా మంజునాథ్కు పంపించాడు. ఆ ఫోటోలు ఆధారంగా లభించడంతో రాఘవేంద్ర మొత్తం నమ్మాడు. ఇక తన కుటుంబం విచ్ఛిన్నమైనా పర్వాలేదు, కానీ నా తల్లిని చంపిన దాంతో కాపురం చేయనని డిసైడ్ అయ్యాడు. మా అమ్మ ఆత్మకు శాంతి లభించాలంటే ఆమెను చంపిన హంతకులకు శిక్ష పడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాడు. మరుక్షణమే ఆ ఇంటికి పోలీసులు వచ్చి రష్మి, అక్షయ్ను అరెస్ట్ చేశారు. వారి స్టైల్లో విచారించినప్పుడు ఈ ఇద్దరు అన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఒక లేడీ హాయిగా తన భర్తతో కాపురం చేసుకోకుండా ఇంకొకడిపై ఆశపడి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.